ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయం పరిశుద్ధ దినమును, ప్రాముఖ్యంగా 8వ మాసం చివరి దినం, ఎంత అద్భుతంగా దేవుడు నెలంతా కాపాడిన విధానాన్ని బట్టి ఆయన విలువైన పరిశుద్ధ నామానికి ఘనత మహిమలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులు, దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగం అంతటికి మన రక్షకుడైన యేసయ్య నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారండి? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఫైల్ బాక్స్లో వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్స్ ఉన్నాయి కదా, తెరిచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్యాలను ఫైల్ బాక్స్లో కండి. నేటి దిన ధ్యానవాక్యంగా 42వ సంకీర్తన 2వ. నా ప్రాణము దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని కనబడేదను. అందరికీ దీవించును గాక. కళ్ళు మూసుకుందా. ప్రార్థన. మహాగుణుడ, సర్వాధికారి, స్తోత్రాలు. 8వ మాసము ప్రారంభ దినము నుండి చివరి దినం వరకు కూడా నీ రెక్కల జడ దాచి నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ పరిశుద్ధ దినములో వేక్కునే రీతికి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ నామాన్ని స్తుతిస్తుంటుండగా, నీ సన్నిధిలో మేము ఉంటుండగా నడిపిస్తున్న విధానం కూడా వందనాలు. నీ దాసుని మీరు బలపరచండి. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది బిడ్డలను మీరు బలవంతులుగా మార్చండి, ఆత్మీయ మేలు కలిగించండి. యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదివినటువంటి మాట మనందరికీ చాలా బాగా తెలిసిందే కదా, ఎవరికి తెలియదు అనడానికి. ఈ కీర్తన చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే ప్రతి మనిషి జీవితంలో ఆనందం అనేది ఒకటి ఉంటుంది. ఆ ఆనందానికి గల కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే మనం ఏమనుకుంటాం, మనకు ఏది ఆనంద కారణం అని అంటే మనకి మంచి ఆరోగ్యం ఉంటే, ఎక్కువ ధనం ఉంటే, సమృద్ధి ఉంటే, ఎలాంటి సమస్యలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి కష్టాలు పడకుండా సుఖమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతూ ఉంటే అది మన ఆనందానికి కారణం అనుకుంటాం. కానీ ఈరోజు వాక్యం జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, మనము దేవుని సన్నిధిలో కనబడడానికి ఇష్టపడితే, మన ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనడానికి ఇష్టపడుతుంటే, మన ప్రాణము ఆయన కొరకు వేచి చూస్తే అది మన జీవితానికి గొప్ప ఆనంద కారణం అని చెప్పి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. భూజనాలన్నిటికీ కూడా సత్యదేవుడైనటువంటి చర్యలను బట్టి చూస్తే ఆనందానికి గొప్ప కారణం ఉంది. ఏంటి ఆ కారణమే ఈ 2వ వచనంలో మనకు కనపడుతుంది. తండ్రి అయినటువంటి దేవుడు ఏదో ఒక గోత్రానికో ఒక జాతికో మాత్రమే దేవుడు కాదండి. ఆయన ఉనికిలో ఉన్నటువంటి ఏకైక దేవుడు ఆయనే. విశ్వం అంతటినీ సృష్టించినటువంటి సృష్టికర్త. అన్ని జాతులకు, ప్రభుత్వాలకు పైగా ఆయన సింహాసనం అని ఉంది. ఆ సింహాసనం మీద ఆయనే ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పిల్లలు గమనించండి, ఆయన పవిత్రతలోనూ, న్యాయము, ప్రేమ, కృప విషయంలో ఎలాంటి లోపము లేనివాడు. హల్లెలూయా చెప్పండి. మానవాళే అంతటి మీద పరిపాలన చేస్తున్నాడు ఆయన. ఆయన అధికారం కింద ఈరోజు సర్వ మానవాళి, సర్వలోకమంతా కూడా నడిపించబడుతూ ఉంది. ఇది గొప్ప ఆనందానికి కారణం కాదంటారా? మనందరి మీద ఆయన పరిపాలన ఉంటే అది ఎంత ఆనందం అండి. ఎందుకంటే ఆయన పరిపాలనలో అన్యాయానికి చోట్లేదు, ఆయన పరిపాలనలో ధిక్కరణకు చోట్లేదు, ఆయన పరిపాలనలో పేదవారు బలహీనులు నలిగిపోవడానికి అవకాశము లేదు. అంతా కూడా న్యాయవంతమైనటువంటి పాలన అనేది జరిగిస్తూ ఉంటున్నాడు. అయితే దేవుని పరిపాలన విధానాన్ని కొంతమంది ప్రశ్నిస్తూ అడుగుతున్న మాట ఏంటంటే, దేవుడు లోకమంతటి మీద గొప్ప రాజు అని చెప్తున్నాడు కదా, అయితే భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇలా ఎందుకున్నాయి, దుష్టత్వం ఎందుకు పై చేయిగా ఉంది, అమాయకులు, నిర్దోషులు, బలహీనులు ఎందుకు బాధలకు గురవుతున్నారు, పేదవారు ఎందుకు ధనికుల కింద, వారి పాదాల కింద ఎందుకు బలవంతుల కింద త్రొక్కబడతా ఉన్నారు, విపత్తులు ఎందుకు వస్తున్నాయి, వర్షం లేమి ఉంది ఎందుకు, తుఫాన్లు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, ఇవన్నీ ఎందుకు దేవుడు ఉంటే? ఇలాంటి ప్రశ్నలు వేస్తూ దేవుడు అనేవాడు బొత్తిగా లేడు అనేటువంటి ఆ ఆలోచన కొంతమందిలో ఉంది. ఒకవేళ దేవుడు ఉండుంటే ఇలాంటి పరిస్థితులు ఉండేవి కాదు కదా. ఒకవేళ దేవుడు పరిపాలన చేస్తూ ఉంటే ఆయన పరిపాలన మంచిది కాబట్టి ఇలాంటి విపత్తులు జరగవు కదా. ఏమండి?
గమనించాలి పిల్లరా, అంత వేరుగా ఉంటుంది అనేసి ఒక బల్ల గుద్దినట్లుగా చెప్పేటువంటి పరిస్థితి. అయితే ఇది ఏమాత్రం కూడా మంచి వేదాంతము కాదు, బుద్ధికి అనుగుణమైనది అస్సలు కాదు. అందుకే బుద్ధిహీనులు అనుకుంటారు, ఏమంటారంటే దేవుడు లేడు అని. 14 సంకీర్తనలు ఉంది. అయితే విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా అలాంటి ప్రశ్నలు మనకు ఎదురైనప్పుడు మనం కొన్ని ప్రాముఖ్యమైనటువంటి బైబిల్ సత్యాలను మన ఆలోచనల్లో విడిచిపెట్టేయకూడదు. లోకం ఇప్పటి పరిస్థితుల్లో లోకం ఎందుకు ఉంది అని అంటే దేవుడు లేకపోవడం వలన కాదు, కానీ ఆయన పరిపాలన సరిగా లేకపోవడం వలన కాదు. మరి దేనికనంటే మొత్తం మీద మానవ యొక్క సామ్రాజ్యం అంతా కూడా దేవుని పరిపాలన అంగీకరించకపోవడం వల్ల మనుషులు పాపులుగా, దోషులుగా విశ్వం అంతటి మీద ఏమండి దేవుడు గొప్ప రాజుగా ఉన్నటువంటి దేవుని మీద తిరుగుబడుతూ ఉన్నారు కనుకే ఈ లోకాన్ని పాడు చేస్తుంది కనుకే ఏమండి మనుషులు కాదు, కానీ దేవుడు ఏమాత్రము కాదు అనేటువంటి సత్యాన్ని మనుషులు గుర్తించలేకపోతున్నారు. ఈ భూమి అంతటి మీద పాడు చేస్తూ దేవుని మీద తిరుగుబాటు చేసే వారందరూ కూడా మనుషులే. లోకాన్ని పాడు చేస్తున్నది కూడా మనుషులే, దేవుని మాత్రం కూడా కాదండి. గమనించాలి ఉదయకాల సమయ సత్యాన్ని. దేవుడి నుంచి మంచిది ఏదైనా పొందడానికి మానవాళికి ఎలాంటి యోగ్యత లేదు. అయినా కూడా ఆయన అనేకమైనటువంటి మేళ్ళు మానవాళ్ళందరికీ ఇస్తున్నాడా, పొందుతూనే ఉన్నారు. అయితే మనుషులలో అధిక సంఖ్యాకులు ఈ మంచి వాటిని తీసుకొని ఏమండి ఆ తర్వాత పరమరాజునటువంటి దేవునికి కృతజ్ఞత చెప్పకుండా వాటిని దుర్వినియోగం చేస్తూ ఉంటున్నారు. వాటికంటే ఇంకా మంచి వాటిని దేవుడు తమకు ఇవ్వకపోతూ ఉంటే ఏమండి ఇంకా మంచివి అనుగ్రహించకపోతే ఆయన మీద సణుగుతూ ఉంటారు. అనేకులు దేవుని కృపను, దేవుని పేరును వ్యర్థంగా పలకడం, దూషించడం, దేవుని మీద ఫిర్యాదులు చేయడం వంటి తప్ప దేవుని పేరు ఏమాత్రం కూడా పలకరండి. ఇంకా అలాంటి వారి జీవితంలో ఈ గొప్ప ఆనందానికి తావు లేదు. వీళ్ళ దేవుడు న్యాయవంతుడైనటువంటి పరిపాలకుడిగా దుర్మార్గుల మీదకి శిక్షలు పంపాలి. అలా చేయకపోతే ఆయన న్యాయవంతుడని అనిపించుకోడు. గమనించాలి, మనిషిలోని నెమ్మది లేని అత్యాశ గల గుణాన్ని, తిరగబడేటువంటి స్వభావాన్ని అదుపులో ఉంచడానికి వేరువేరు విధానాలను, సాధనాలను ఆయన ఉపయోగిస్తూ ఉంటాడు. దేవుడు కొన్నిసార్లు పిల్లలవి కఠినమైనవి, తీవ్రమైన అయినా కూడా ఆయన విధంగా చేయడం ఏమాత్రం కూడా తప్పు లేదు. నిజంగా దేవుని తీర్పులు ఎప్పుడు కూడా లోకంలో జరుగుతూ ఉన్నాయి. ఆ తీర్పులన్నీ కూడా న్యాయం. అందుకే మనం గమనించాల్సినటువంటి ఉదయకాల సమయంలో కీర్తనగాడు చెప్తున్నట్లుగా నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగా ఉంచున్నది. గొప్ప ఆనందానికి కారణం అదే. ఆయన సంది కనబడలేదు నాన్న, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ఆయన ఆరాధించాలి, ఎప్పుడు స్తుతించాలి, ఎప్పుడు దేవుని ఇలాంటి తృష్ణ ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినం మనకు ఉండగలిగితే తప్పకుండా ఆనందం అనేది మన సొంతము. దేవుడి మాటలు మన కొరకు దీవించును. తనలో నుంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. మరొకసారి 8వ మాసం చివరి దినము, పరిశుద్ధ దినములో వేకుని రీతిగా నీ పాదములు చెందమండి వాక్యాన్ని ధ్యానించి కృపణించేందుకు వందనాలు. వెతబడి నీ మాట వింటున్న బిడ్డలు అందరి జీవితంలో ఫలింపొచ్చి నిజమే మా ఆనందానికి గొప్ప కారణము ఈ లోకంలో ఉన్నటువంటి సంపద కాదు, ఆరోగ్యము కాదు, కేవలము మా ప్రాణము నిన్ను బట్టి తృష్ణ ఉండడమే. మేము ఎప్పుడు నీ సన్నిధి వస్తామో, ఎప్పుడు నీ ఆనందం గడుపుతామో అనేదే మా గొప్ప ఆనందానికి కారణం. ఈ సత్యాన్ని ఎరుగనేటువంటి అనేక మంది ఈరోజు వాక్యం వింటుండగా నా తండ్రి వారిని బలపరచండి, ఆ సత్యాన్ని గ్రహించే రీతి వాళ్ళ ఆలోచన మార్చండి. ఈ దినమంతా నీ దీవెనతో నింపి నడిపించండి. జరగబోతున్న ఆరాధన అన్నింటిలో కూడా మీరుండండి. ఘనత మహిమ మీరు పొందండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుండి నడిపించును గాక. ఆమేన్.